మాధురి కారు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు పలాస డీఎస్పీ శ్రీనివాసరావు. మాధురి ఆరోగ్య పరిస్థితి నార్మల్ గానే ఉందన్నారు పలాస వైద్యులు. తలపై చిన్న గాయం మాత్రమే ఉందని చెప్తున్నారు. మొదట చికిత్సకు ఆమె సహకరించలేదని, అయితే కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో చికిత్సకు అంగీకరించారని చెప్పారు పలాస డాక్టర్. అరౌండ్ 3:30కి ఆవిడ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చేటప్పటికి కొంచెం ఇరిటబుల్గా ఉండడం అయితే వాస్తవము. పేషెంట్ కోఆపరేట్ చేయలేదు, ట్రీట్మెంట్ కూడా డినై చేశారు, ట్రీట్మెంట్ తీసుకోనని చెప్పి. తర్వాత వాళ్ళ తాలూకా పెద్దలందరూ వచ్చి రిక్వెస్ట్ చేయడం కారణం చేత ఒక 10 minutes అయితే డిలే అయింది ట్రీట్మెంట్ ఇవ్వడంలో. బట్ స్టిల్ పేషెంట్ అయితే నార్మల్ ఉన్నారు ప్రస్తుతానికి. ఒక లెఫ్ట్ సైడ్ హెడ్ మీద ఒక ఇంజురీ మాత్రం ఉంది, ఒక కంట్యూజన్ అంటాం కదా, 2 into 2 centimeters కంట్యూజన్ ఉంది. 340 నుంచి ట్రీట్మెంట్ మీద ఉన్నారు. షీఈ్ అదర్వైజ్ నార్మల్ గా ఉన్నారండి. అరౌండ్ 3:30కి ఆవిడ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చేటప్పటికి కొంచెం ఇరిటబుల్ గా ఉండడం అయితే వాస్తవము. పేషెంట్ కోఆపరేట్ చేయలేదు, ట్రీట్మెంట్ కూడా డినై చేశారు, ట్రీట్మెంట్ తీసుకోనని చెప్పి. తర్వాత వాళ్ళ తాలూకా పెద్దలందరూ వచ్చి రిక్వెస్ట్ చేయడం కారణం చేత ఒక 10 minutes అయితే డిలే అయింది ట్రీట్మెంట్ ఇవ్వడంలో. బట్ స్టిల్ పేషెంట్ అయితే నార్మల్ ఉన్నారు ప్రస్తుతానికి. ఒక లెఫ్ట్ సైడ్ హెడ్ మీద ఒక ఇంజురీ మాత్రం ఉంది, ఒక కంట్యూజన్ అంటాం కదా, 2 into 2 centimeters కంట్యూజన్ ఉంది. 340 నుంచి ట్రీట్మెంట్ మీద ఉన్నారు. షీఈ్ అదర్వైజ్ నార్మల్ గా ఉన్నారండి. అరౌండ్ 3:30కి. మరొకవైపు మాధురి కారు ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేపట్టామని చెప్తున్నారు పలాస డీఎస్పీ శ్రీనివాసరావు. దాని మీద ఇంజురీ అయితే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది, హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. డాక్టర్ గారు వైజాగ్ కేజెస్ రెఫర్ చేసి పంపిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాలి. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత చెప్తాం. వేరే కార్ డ్రైవర్ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. డ్రైవర్ కాకుండా వాళ్ళకి ఏదో చిన్న ఇంజరీస్ జరిగితే ఏదో హాస్పిటల్ ఇంకా వెళ్ళాలి, వెళ్ళాలి. ప్రాథమికంగా ఇంతవరకు ఒక 20-30% ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాథమికంగా చెప్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ఆవిడ నేను సూసైడ్ చేసుకోవడానికి ఇలా చేశానంటూ చేస్తున్నారు కదా, ఆ సెక్షన్ ఇందులో యాడ్ చేసే అవకాశం ఉందంటారా? వెరిఫికేషన్ తర్వాత ఏ సెక్షన్ లో యాడింగ్ డిలీషన్ అనేది అప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్పిమంటే 5 నిమిషాల్లో చెప్పడానికి కష్టం. అదే ఇచ్చారు కదండి. అది ఇన్వెస్టిగేషన్, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. సార్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, తర్వాత బ్రీతింగ్ అనలైజర్స్ తో టెస్ట్ ఏమైనా అనుమానాలు ఉన్నాయా? సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు అయినప్పుడు డ్రైవర్ తాలూకా